హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చూడబోతున్నాం నెత్తళ్ళ కర్రీ. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. నెత్తళ్ళు, గరం మసాలా, పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆనియన్ బాగా డీప్ ఫ్రై కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై అయితే బాగోదు ఆనియన్. తర్వాత చిల్లీ వేసుకుందాం. మీకు కరివేపాకు ఫ్లేవర్ నచ్చినట్టయితే కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ ఫాస్ట్గా కుక్ అవుతాయి, సాఫ్ట్గా అవి చాలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పసుపు, కారం, మీకు కావాలంటే 2 స్పూన్స్ కారం ఎక్కువ వేసుకోండి. మేము స్పైసీ ఎక్కువ తినం కాబట్టి తక్కువే వేసాము. మీకు ఎక్కువ ఎవరు ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు తీసుకొని ఒక్కొక్కటి వేసుకోండి, ఎందుకంటే తొందరగా ఇవి విరిగిపోతుంటాయి. ఒకేసారి గరిటె పెట్టి అలా తిప్పేయకూడదండి, స్లోగా తిప్పాలి, కొంచెం. అప్పుడైతేనే విరగకుండా బాగా వస్తాయి, ఫిష్లా వస్తుంది. ఇవి చిన్న చేపలు చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసాక గరిటె పెట్టకుండా అటు ఇటు క్లాత్తోనే పట్టుకొని అటు ఇటు తిప్పాలండి, లేకపోతే ఫిష్ మొత్తం విరిగిపోతుంది. ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అస్సలు గరిటె పెట్టకూడదండి, ఎందుకంటే ఫిష్ మొత్తం కలిసిపోతే బాగోదు. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిందండి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుని మళ్ళీ కాసేపు ఆ వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆహా, ఈ స్మెల్కే సూపర్ ఉందండి బాబు. వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచుకొని తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు. కావాలంటే మీకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి, ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు. మాకైతే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అన్నది నచ్చదు. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం, రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి.